మరి జ్యోతి ప్రజ్వలనంతరం ఈరోజు ఇంతమంది ముదిరాజు ముద్దు బిడ్డలందరూ కూడా కలిసికట్టుగా ఇంత ఐక్యతతోటి ఎన్నో విజయాలను సాధిస్తూ మనమంతా ఇక్కడ ఒకటిగా చేరి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా అందరం ఐక్యమత్యతో ఉన్నామంటే దానికి కారణం మూల స్తంభం ఒకే ఒక్కరు 100 అడుగులు కూడా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. ఆయనే కీర్తిశేషులు శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడుతూ మన మనస్ఫూర్తిగా ఆయన్ని తలుచుకుంటూ ఎక్కడున్నా సరే కనుక ఆయన మన వైపే మనతోటే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు మనకి ఎంత గొప్ప కార్యక్రమాలు ఎంత చేయూతనిచ్చారో అదేవిధంగా కీర్తిశేషులు శ్రీ నవాడ ముత్తయ్య ముదిరాజు గారు కూడా రోజు మనకు అందజేస్తారు. వారికి కూడా మన కరతాల ధ్వనులతోటి మన హర్షధ్వనులు తెలియజేద్దాం. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి. వీరిరువురి యొక్క చిత్రపటాలకి ఈరోజు మనం ఈ జ్యోతి ప్రజల అనంతరం మన యొక్క చిత్రపటాలకి పూలదండలు వేసి మనం వారిని గౌరవంగా ఆత్మీయ సత్కారం చేసుకుంటున్నాం. మరి ఈరోజు శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారి గురించి తెలియని చరిత్ర కాదు. ఆయన కేవలం ముదిరాజుల కోసమే కాదు, ముదిరాజుల కోసం మాత్రమే ఆయన కష్టపడలేదు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు నిజాం పాలకుల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘాలుగా ఏర్పడి, ఆ రోజు నిజాం పాలకుల పర్మిషన్ ఉండే కాదండి. సో బ్రిటిష్ పరిపాలన ఎంత దారుణంగా ఉండేది, నిజాం పాలకుల పరిపాలన అంత దారుణంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం అంతా సంఘాలుగా ఏర్పడాలని కోరుకుంటూ, జై బోలో పెద్దమ్మ తల్లికి, జై బోలో పెద్దమ్మ తల్లికి. సో మరి శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు చేసినటువంటి సేవలు కమనీయం, ఎంత చెప్పినా వర్ణాతీరం. మరి ఈరోజు ఆయన చేసినటువంటి గొప్ప సేవా కార్యక్రమంలో ఎన్నో చేశారండి. ఈరోజు ఇంతమంది ఆయన మన ముదిరాజుల కోసమే కాక వెనకబడినటువంటి వర్గాల కోసం అందరూ కూడా ఆ రోజుల్లో నిజాం పాలకుల యొక్క పర్మిషన్ ఉండేది కాదు. ఎక్కడ సభలు పెట్టాలన్నా, ఎక్కడ సంఘాలు ఏర్పడాలన్నా సరే కనుక పర్మిషన్లు ఇచ్చేవారు కాదు. అయినప్పుడు కూడా పర్మిషన్లు తీసుకొచ్చి సంఘాలుగా ఏర్పాటు చేసి మేము ఉన్నామంటూ ప్రతి ఒక్కరి కోసం ఆయన నిలబడుతూ చేయూతనిచ్చినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారికి గట్టిగా మన కరతాల ధ్వనులతోటి ఒకసారి గట్టిగా ఆయన్ని చిరస్మరించుకుందాం. ముందుగా ఈ సభా కార్యక్రమం ప్రారంభించబోయే ముందు ఎంతోమంది ముదిరాజు ముద్దుబిడ్డలు మన మధ్యలో ఉన్నారు. మనం ఇప్పుడు అందరూ కూడా ఎంతో ఐక్యతగా ఉన్నాం. కానీ ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది ముదిరాజు ముద్దుబిడ్డల్ని అల్లకొల్లోలం చేస్తూ చాలామందిని తీసుకెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కరోనా సమయంలో నిద్రించిన వారందరి కోసం వారి ఆత్మశాంతి చేకూర్చాలని ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మౌనం పాటిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఇచ్చేసినటువంటి ముదిరాజు ముద్దుబిడ్డలందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి. మన ముదిరాజు ముద్దుబిడ్డల యొక్క ఆత్మశాంతి కలగాలని కరోనా సమయంలో చాలామంది మనందరిని వీడియో వెళ్ళిపోయినటువంటి ఎంతోమంది ముదిరాజు ముద్దుబిడ్డల ఆత్మశాంతి కోసం 2 నిమిషాల మౌనం. ఓం శాంతి శాంతి శాంతి. జై ముదిరాజ్, జై ముదిరాజ్. బోలో పెద్దమ్మ తల్లికి, బోలో పెద్దమ్మ తల్లికి. మరి ఈ యొక్క కార్యక్రమంలో మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ సభా కార్యక్రమం ప్రారంభమైంది. ఎంతోమంది విశిష్ట అతిరథ మహారథులు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు. హలో చెక్. అలాగే ఈరోజు ఎంతోమంది ఆత్మీయ అతిథుల మధ్యలో విశిష్ట ఆత్మీయ అతిథి డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్ ముదిరాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ యొక్క సభను ఉద్దేశించి
మరి ఎంతో క్లుప్త వివరణను మనకు తెలియజేస్తారు. ఈ విలువైన సమయాన్ని వారికి అందిస్తున్న ఒకసారి మన కరతాల ధ్వనులతోటి వారికి స్వాగతం తెలియజేద్దాం. గట్టిగా చప్పలు కొట్టాలండి. ముదిరాజ్ బంధువులందరికీ స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆహ్వానం మేరకు శత జయంతి ఉత్సవాలు, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యొక్క శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మరి విచ్చేసినటువంటి శ్రీ సాధ్వి నిరంజని దేవి మేడం గారు, మంత్రి గారికి ఆదరపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. మరి రాష్ట్ర ముదిరాజ్ మహాసభకు అధ్యక్షులుగా ఉండి ముదిరాజ్ జాతి రత్న, ముదిరాజ్ అంటే నేనున్నా అని ఎల్లప్పుడూ గత 30 సంవత్సరాలుగా మన వెన్నంటుండి మనకు నాయకత్వం ఇస్తున్నటువంటి పెద్దలు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అఖిల భారత కోలి సమాజ్ ఒక అధ్యక్షులు కువార్జీభాయ్ బవాలియా గారికి ఈ సభా వేదిక నుండి వారికి చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అఖిల భారత మహిళా అధ్యక్షురాలు మోహిని మేడం గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి మరొక పెద్దలు వెంకటనారాయణ గారికి మరియు ఢిల్లీ से आए सब कोली समाज के ప్రముఖ లోకు और మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుండి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, మరి సభా వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సమావేశానికి ముదిరాజ్ బంధువులకు అందరికీ స్వాగతము. దయచేసి ముదిరా యువత నాయకులందరూ కూడా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముదిరాజ్ యువ నాయకులకు స్వాగతం పలుకుతూ దయచేసి మీరు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభా కార్యక్రమం నడుస్తున్నది. యువత అధ్యక్షులు దయచేసి వాళ్ళని కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీకు అలోకేట్ చేయబడినటువంటి సీట్లలో దయచేసి కూర్చోవాలి. సన్మాన కార్యక్రమం అంతా కూడా తర్వాత చేద్దాం. దయచేసి యువ నాయకులు ప్లీజ్ డూ అండర్స్టాండ్, దయచేసి అర్థం చేసుకోండి. శ్రీకాంత్ గారు యువత అధ్యక్షుల వారు దయచేసి ప్రోగ్రాం మనము షెడ్యూల్ ప్రకారం జరగాల్సింది ఉన్నది. దయచేసి మీకు కేటాయించబడినటువంటి సీట్లలో యువ నాయకులు ముదిరాజ్ బంధువులందరూ దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి యువ నాయకులందరూ కూడా వేదిక మీదకి వచ్చి మన ఆత్మీయ అతిథులను, విశిష్ట అతిథులను, ముఖ్య అతిథులను మీరు సన్మానించారు, గౌరవించారు. ధన్యవాదాలు. దయచేసి మీకు కేటాయించబడినటువంటి సీట్లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా పేరున ముదిరాజ్ బంధువులకు విజ్ఞప్తి చేస్తున్నాను. యువ కిషోరాలు మీరే మాకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పెద్దలు చెప్పిన దాన్ని వినాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కూర్చోబెట్టు. దయచేసి వేదిక కొంచెం కింది దిగండి. మహిళా నాయకులు దయచేసి మీరు కూర్చోవాల్సిందిగా. అక్క శారద మీరు కూర్చోండి అక్క, కూర్చోండి. తర్వాత చేద్దరు, ఇప్పుడు కాదు. మీరు పిలిచినప్పుడు చేద్దరు. దయచేసి కూర్చోండి అక్క మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్. అరే పేరేంది? శ్రీమతి మోహిని షావర్కర్ గారు,
వారు అధ్యక్షులు మరి షాక్యావర్ గారు వారు అధ్యక్షులు అఖిల భారత కోలీ సమాజ్ మహిళా విభాగానికి వారికి మనము ఘనంగా స్వాగతం చేసి మన మహిళా విభాగం తరఫున సన్మానం చేసినాము. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యొక్క శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు అది శత జయంతి ఉత్సవాల యొక్క మరి ఆరంభం ఈరోజు జరగబోతున్నది. 1922లో మరి మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు 1993లో వారు జన్మించారు. తర్వాత 1914లో నిజాం సంస్థానంలో ప్రధానమంత్రిగా సర్ కిషన్ ప్రసాద్ బహదూర్ వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా నియామకం చేయబడినటువంటి వారు 1921లో సోషల్ సర్వీసెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత మరి రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పేరుతోని నిజాం యొక్క పాలనలో మరి కుల సంఘాలను పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కుల సంఘాలను మరి కాకుండా సంఘం పేరు కాకుండా ఒక మహాసభ పేరు మీద ముదిరాజ్ బంధువులందరినీ ఒక దగ్గర చేర్చడం కోసం, వాళ్ళందరినీ సంఘటితపరచడం కోసం, వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం 1922లో ముదిరాజ్ మహాసభను ఏర్పాటు చేశారు. 1922లోనే గాంధీజీ గారు మరి మహాత్మా గాంధీజీ గారు ప్రవేశపెట్టినటువంటి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 1929లో మరి దేశ పర్యటనలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారిని వాడి రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద తన ఒక క్యాప్టెన్ హోదాలో గాంధీజీకి స్వాగతం పలికి మరి హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి చుడి బజార్లోని కన్యా పాఠశాలలో గాంధీజీ గారికి పెద్ద ఎత్తున ఘన సన్మానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మన శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. అదేవిధంగా 1929లో మరి హైదరాబాద్కు సంబంధించినటువంటి పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని కూడా ముద్రించి చాలా హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అదేవిధంగా 1933లో మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిలర్గా మరి హైదరాబాద్ నగరానికి ఎన్నికయ్యారు. అదేవిధంగా 1939లో ఆర్య సమాజ సిద్ధాంతానికి ప్రభావితమైనటువంటి శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు ముసావత్ అనేటువంటి హిందీ వారపత్రికను ప్రచురణ ప్రారంభించారు. అదేవిధంగా 1940లో నిజాం హైదరాబాద్ మున్సిపాలిటీలో నాయబ్ మేయర్గా నియామకం చేయబడ్డారు. అత్యున్నతమైనటువంటి ఆ పదవిని పొందినటువంటి మొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అదేవిధంగా భారత స్వతంత్ర ఉద్యమంలో 1940లో పండిట్ జవహర్లాల్ నెహ్రూకు బేగంపేట విమానాశ్రయంకు ఇచ్చేసిన సందర్భంగా సరోజినీదేవి నాయుడు గారితో కలిసి వారికి నెహ్రూ గారికి స్వాగతం పలికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 1941లో మరి తొలి ముదిరాజ్ మహాసభ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో నిర్వహించి దానికి ఏకాగ్రీవంగా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముదిరాజ్ బంధువులందరి సమక్షమున ఏకాగ్రీవంంగా ముదిరాజ్ మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నుకోబడడం జరిగింది శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. అదేవిధంగా 1955లో మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగిన సందర్భంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మొట్టమొదటి మేయర్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మన శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు. అందరూ చప్పట్లతో వారి ఒక్కసారి మరి ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సింది అవసరం ఉన్నది. అదేవిధంగా మరి 1958లో యుగోస్లేవియా దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మార్షల్ టీటో గారు మరి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా వారికి పౌర సన్మానం చేసినటువంటి శ్రీ కృష్ణస్వామి గారు తన ఉపన్యాసంలోనికి ముగ్ధులైనటువంటి మార్షల్ టీటో గారు మన కృష్ణస్వామి గారికి మరి తన చేతి గడియారాన్ని బహుమతిగా ఇచ్చినటువంటి గొప్ప వక్తగా ఉన్నటువంటి మన కృష్ణస్వామి ముదిరాజ్ గారు అని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా మరి దురదృష్టవశాత్తు 1967లో 1967లో డిసెంబర్ 19వ తారీఖు నాడు శ్రీ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారు మరి కీర్తిశేషులై మన ముదిరాజ్ మహాసభను ముదిరాజ్ ప్రజలను శోకతప్త హృదయాలకు చేర్చిండ్రు. వారిని ఎప్పుడూ మనం సదా ముదిరాజ్ మహాసభ గుర్తుపెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీరందరికీ ఒకరు
చప్పట్లతో కరార్తాల ధ్వనుల మధ్యలో గట్టిగా అండి, please. గట్టిగా చప్పట్లతో గట్టిగా. కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ అమర్ హై, అమర్ రహే. అమర్ హై కొరవి కృష్ణస్వామి ముదిరాజ్. అదేవిధంగా మరి ఆనాటి ముదిరాజ్ మహాసభను మరి గొప్పగా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరి తర్వాత తరంలో వచ్చినటువంటి మరొక ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మనం పేరున్న నాయకుడు నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు. నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు మరి జీవిత చరిత్ర గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ముగ్గురు నలుగురు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటికీ మనం నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారిని ప్రత్యేకించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు ముదిరాజుల యొక్క స్థితిగతులను, రాజకీయ సామాజిక స్థితిగతులను అభివృద్ధి చేయాలి, వాళ్ళను ఉన్నత స్థానానికి తీసుకురావాలి, సంఘటితం చేయాలనేటువంటి సదుద్దేశంతో దసరా తర్వాత వచ్చేటువంటి మొదటి ఆదివారం రోజు, అంటే నిన్న మనం 13-14 తారీఖు నాడు చేసుకున్నటువంటి దసరా 15th దసరా తర్వాత ఈరోజు మొదటి ఆదివారం ఏ విధంగానైతే ఇవాళ మనం ముదిరాజ్ మహాసభ యొక్క శత జయంతి ఉత్సవాలు, దసరా సమ్మేళనాలు చేసుకుంటున్నామో, నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు కూడా గత అనేక సంవత్సరాల క్రితం మరి దసరా సమ్మేళనాన్ని నిర్వహించి మరి గొప్పగా మరి నిర్వహించారు. వారు కీర్తిశేషులు నవ్వాడ లక్ష్మయ్య గారికి 4వ సంతానం, 2 కుమారులు 2 కుమార్తెలు. ముత్తయ్య గారి పెద్ద కుమారునికి ముత్తయ్యగా నామకరణం చేశారు. వీరి నాన్నగారు మీర్ ఆలాం ట్యాంక్ మరియు ఉస్మాన్ సాగర్ నవాడ అంటే పడవగా మనం చెప్పుకుంటాం నడిపేవారు. అదే వారి ఇంటి పేరుగా స్థిరపడడం, ఇది వృత్తిని ముత్తయ్య గారు కొనసాగించడం. నవాడ ముత్తయ్య గారు చిన్న వయసులోనే తల్లిదండ్రులు మరణించడం వల్ల వీరి తాతగారు అయినటువంటి నవ్వాడ రామన్న గారు తోడుతో పాటు కుటుంబ బాధ్యత తనపై వేసుకున్నారు. నవ్వాడ ముత్తయ్య గారు ముదిరాజ్ గారి చురుకుదనం, నాయకత్వ లక్షణాలు చూసి శ్రీమతి సరోజిని నాయుడు గారు తన వెంట మద్రాసు తీసుకెళ్లారు. మద్రాసు నుండి 19వ ఏట తిరిగి వచ్చినటువంటి నిజాం సైన్యంలో చేరారు. నవ్వాడ ముత్తయ్య గారికి సంతానం లేనందున తమ కుమారులను విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులు చేసినాడు. నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారి పూజ్య బాపూజీని ఆదర్శంగా తీసుకొని హరిజన, గిరిజన, బహుజన, పేద ప్రజల సేవలు అందించుకుంటూ ఎన్నో పాఠశాలలు స్థాపించి మాతృభాష అభివృద్ధికి మరియు ఆర్థిక, సాంఘిక, అభ్యున్నత సామాజిక సేవా ముదిరాజ్ ఐక్యత కొరకు ముదిరాజ్ మహాసభ ద్వారా 1932 నుండి దసరా సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినారు. దసరా అయిన మొదటి ఆదివారం శ్రీ 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 సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేసి ముదిరాజ్ బంధువులను ఐక్యం చేసేవాడు. తదుపరి వధూవరుల పరిచయ వేదిక, వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి ఎంతోమంది బీదలకు వివాహాలు తమ స్వంత ఖర్చు చేసినటువంటి పుణ్యమూర్తి పుస్తే మట్టెలు ఇచ్చేవారు. తల్లిదండ్రులు లేని వారికి తానే స్వయంగా కన్యాదానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు. మీరందరూ వారిని ఈ చప్పట్లతో వారికి అభినందనలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. ఒక ముదిరాజ్ బంధుమిత్రుల సమస్య పరిష్కారానికి కూడా అనేకమైనటువంటి సూచనలు, తీర్పులు చెప్పేవారు. న్యాయస్థానాలకు, పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తగిన పరిష్కారం చేసేవాడు. నవ్వాడ ముత్తయ్య గారు తీర్పును న్యాయస్థానాలు కూడా ఆ రోజులలో సమ్మతించి గౌరవించేవారనే విషయం ముదాహం. అదేవిధంగా న్యాయస్థానాలకు భాష్యం చెప్పిన తొలి వెలుగు సంఘ సేవకులు న్యాయస్థానాలకు, పోలీస్ స్టేషన్లకు కుటుంబ కలహాలను తీసుకెళ్లరాదని, సమస్యలుంటే తామే పరిష్కరించుకోగలమని లేదా సంఘం పరిధిలో న్యాయం కోరాలని సూచించినటువంటి కులసేవ చేస్తున్న సందర్భంలో నవ్వాడ ముత్తయ్య గారికి మిడిదొడ్డి సత్యనారాయణ ముదిరాజ్ గారు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు జి మల్లయ్య ముదిరాజ్ గారు చాలా చక్కటి సహకారం అందించారు. రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన తరుణంలో రాజకీయ యోధులైనటువంటి రాజ్ బహదూర్, మాడపాటి హనుమంతరావు, కోత్వాల్ వెంకటరామరెడ్డి గారు, మరి మేల్కోటే గారులతో సంఘ సేవ చేసినటువంటి సామాజికవేత్త శ్రీ నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు. నవ్వాడ ముత్తయ్య గారు ముదిరాజ్ మహాసభ అధ్యక్షుల ఎన్నికైన సందర్భంగా మరి ఆంబారి పైన అంటే ఏనుగు పైన హైదరాబాద్ నగరం మొత్తం ఊరేగించినటువంటి గొప్ప మహానుభావుడు మరి నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు.
ఈ కార్యక్రమంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ జలగం వెంకటరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నవ్వాడ ముత్తయ్య గారిని అభినందించిన విషయం మనమందరం మరొకసారి చప్పట్లతో గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా నవ్వాడ ముత్తయ్య గారు ప్రారంభించినటువంటి దసరా సమ్మేళనం, ఈ సత్యనారాయణ వ్రతం, వివాహ పరిచయ వేదిక, మరి న్యాయ సలహాల కోసం ఇప్పటికి కూడా మనం ఈరోజు కూడా ఈ కోట్ల రూపాయలతో వెచ్చించి కట్టించినటువంటి ముదిరాజ్ భవన్కి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు, ముదిరాజ్ జాతి రత్న, సంఘ సేవకుడు, సామాజిక ఉద్యమకారుడు, రాజకీయవేత్త అయినటువంటి కాసాని గారు నిర్మించినటువంటి ఈ ముదిరాజ్ భవన్లోనే న్యూ బోయగూడల్ని మనం ప్రతి సంవత్సరం నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్న విషయం మీ అందరికీ తెలిసి, ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు నేను శిరస్సు వంచి నమస్కరించు మీరందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు, అభివాదాలు తెలియజేయాలని చెప్పి పేరు పేరున ముదిరాజ్ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఒకసారి గట్టిగా అందరు దయచేసి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై కోలి సమాజ్, జై 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 కోలి, జై జై కోలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సార్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీ చిన్నంగి వెంకటేశ్వరం ముదిరాజ్ గారికి జాతీయ మత్స్య డైరెక్టర్, నేషనల్ ఫిషరీ డైరెక్టర్ గారికి, ఉపాధ్యాయులకి ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మా 2 మాటలు మరి మా గురించి, మా ముదిరాజ్ తమ్ముళ్ళందరి గురించి మీరు మాట్లాడదలసిందిగా కోరుకుంటున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. చాలా డల్గా చెప్తారు, తెలంగాణ గట్టిగా. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మన యొక్క జాతి రత్న కాసాని జ్ఞానేశ్వర్ గారి పిలుపు మేరకు ఈరోజు మరి మన యొక్క ముద్రాజ్ సంఘం ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ముదిరాజు విజయోత్సవ సభ కార్యక్రమము, అదేవిధంగా మరి దసరా తర్వాత అలయ బలయ కార్యక్రమమును శ్రీకారం చుట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మరి మన ముఖ్య అతిథులు గౌరవనీయులు మరి కేంద్ర మంత్రివర్యులు స్వాతి నిరంజన్ జ్యోతి గారు మేడం గారికి, అదేవిధంగా అఖిల భారత కోలి సమాజ్ ముద్రాజ్ అధ్యక్షులు మరి కువరి బవర్జీ గారికి, మరి వేదిక మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట నారాయణ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మరి అఖిల భారత మహిళా సోదరుమణికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు 100 సంవత్సరాలు మన యొక్క ముదిరాజు యొక్క సంఘం స్థాపించి 1922లో నాటి కృష్ణస్వామి ముదిరాజు గారు మన జాతి వ్యవస్థాపక అధ్యక్షులు, ఆనాడు తెనుగోళ్ళు, బంటోళ్ళు, ముతరాశులన్నీ మనము పిలవడం వాళ్ళను ఏకతాటిపై తేవాలన్న ఉద్దేశంతోనే ముదిరాజు అనే నామకరణ పెట్టి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగిందని ఈ సందర్భంగా మనకు మరి ఆనాటి నుంచి కేవలం ముదిరాజులే కాదు, వెనకబడిన జాతులందరినీ కూడా మేల్కొల్పాలన్న ఆలోచనతోనే ఆనాడు కృష్ణస్వామి ముదిరాజు గారు మరి బీసీ మైనారిటీ కులాలకు, ఎస్సీ ఎస్టీ కులాలకు కూడా సంఘటిత పరచాలన్న ఆలోచనతోనే అన్ని సంఘాలు ఏర్పాటు చేయడానికి దోహదపడ్డ వ్యక్తి. మరి అంత మహనీయులు ఆనాడు కృష్ణస్వామి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు రాజ్యాంగం రచించబడ్డాడో మరి ముఖ్యంగా మన కృష్ణస్వామి యొక్క సలహాలు కూడా తీసుకొని ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన యొక్క కృష్ణస్వామి సలహాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతని మహనీయుని
గత ప్రభుత్వాలన్నీ కూడా తొక్కి పెట్టడము అది ఎంత మటుకు సాధ్యమో మరి ఈనాడు మన జాతి రత్న అయిన కాసాని జ్ఞానేశ్వర్ గారు మన యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు వారు చేసిన త్యాగాలను మరువవద్దన్న ఉద్దేశంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల గ్రామాన వారి యొక్క జెండావిష్కరణ చేసి శత జయంతి ఉత్సవాలు చేసేందుకు దోహదపడిన పెద్దలు కాసాని జ్ఞానేశ్వరాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈనాడు ఇక్కడ కాదు, దీనంతల వెయ్యంతల తెలంగాణ రాష్ట్రంలో ఉదయాన్నే 7 గంటల నుంచి ఎక్కడ గ్రామాలల్లో మరి వాళ్ళ చిత్రపటాలు పెట్టి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. దీనికి అంత కారణం ఏంటంటే మన యొక్క జాతిరత్న కాసాని జ్ఞానేశ్వర్ గారు ఓన్లీ బోయిగూడ బుధరాజ్ భవన్కే అంకితం కావద్దు, మన పెద్దవాళ్ళు చేసింది అంతా కూడా గ్రామాన తెలియాలన్న ఉద్దేశంతోనే ఈనాడు దానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటి మహా కార్యక్రమానికి ఢిల్లీలో ఎన్ని పనులున్నా రాష్ట్ర మంత్రివర్యులు, స్టేట్ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు కలిగి ఎన్నో పనులున్నా ఈ యొక్క కార్యక్రమానికి రావడము నిజంగా అన్నగారి పిలుపు మేరకు మేడం గారు ఇక్కడ వచ్చినందుకు వారికి ముద్రాజ్ మహాసభ పక్షాన మరి శతకోటి దండాలు సమర్పిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అఖిల భారత ముద్రాజ్ కోలి ముద్రాజ్ సమాజ్ అధ్యక్షులు కూడా ఎన్నో పనులున్నా మరి మన యొక్క కాసానన్న పిలుపు మేరకే ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు వారికి కూడా మరి 1000 దండాలు మనము సమర్పించవలసిన అవసరం ఎంతనో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు మనము మరి నిద్రపోవద్దు, ఇది ఒక మనకు నాంది. డిసెంబర్ 28 తారీఖు నాడు మన సత్తా ఏందో చాటే యొక్క సమయం ఆసన్నమైంది. ఆ సమయాన్ని మన పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ మనకు కేటాయించడం జరిగింది. నేటి నుంచి డిసెంబర్ 28 తారీఖు దాకా ఎవరం కూడా నిద్రపోవద్దు. ముఖ్యంగా యువకులు జిల్లా నుంచి పాదయాత్రలు వచ్చి పెద్ద ఎత్తున పేరెంట్ గ్రౌండ్లో కోట్లాది పబ్లిక్ మనం నిండి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిజమైన ముద్రాజు యొక్క ప్రభావాన్ని మనం చూపాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాడు చట్టసభలో మన రాష్ట్ర ప్రభుత్వంలో మనకొక్క నలుసు కూడా లేకుండా అయిపోయింది. ఈనాడు మనం ఆలోచన చేయాలి. మరి జనాభాలో 52% ఉన్న మనము ఇవాళ ప్రభుత్వం సర్వే చేసిన లెక్కల ప్రకారంగా 14.7% ఉన్న మనము మరి ఎక్కడ ఏ రాజకీయంగా మనం ఎదుగుతున్నామో ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి. దీన్ని ముఖ్యంగా నేటి యువత మరి మేల్కొల్కోవాలి. కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు మనం అందరం కూడా సమతమై గ్రామాన నిద్రపోకుండా ప్రతి గ్రామాన మన సంఘాలల్లో ఇవన్నీ కూడా వివరించుకుంటూ మనం ఒక దండుగా తల్లి వెళ్ళి అన్న పిలుపు మేరకు పేరెంట్ గ్రౌండ్ దద్దరిల్లే విధంగా మనము ఈ యొక్క ప్రయత్నం చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మరి కాసాని అన్నకు మరి వేదిక ఉన్న పెద్దలకు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులకు మరి మన యొక్క అఖిల భారత అధ్యక్షులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. పెద్దమ్మ తల్లికి కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం అంటలేరు. అక్కడ ఆడతల్లులు అంటలేరు. కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అలాగే మహేందర్ కేసరి గారికి కూడా ఒకసారి వచ్చి ప్లీజ్ అండి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ గట్టిగా చప్పలు కొట్టి మన కరతాల ధ్వనులతోటి ముందుగా వేదికను అలంకరించినటువంటి ముదిరాజ్ జాతిరత్న పూజ్యులు పెద్దలు గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ 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 సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, హానరబుల్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఫార్మర్ మినిస్టర్ గుజరాత్ స్టేట్, ఎమ్మెల్యే జస్దన్, నేషనల్ ప్రెసిడెంట్ అఖిల్ భారతీయ కోలి సమాజ్ శ్రీ కువర్జీ భాయ్ బావలియాజీ, అలాగే మోహినీజీ, చెన్నంగి వెంకటేశం గారు, కొన్నే నారాయణరావు గారు, సదానంద్ గారు, ప్రకాష్ గారు, జగదీష్ ప్రసాద్ అన్న గారు, సురేందర్ గారు, అలాగే కాసాని వీరేష్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువుకి స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా
100 సంవత్సరాల శత జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఎంతో గర్వంగా ఉంది. అంతేకాకుండా మైక్ సౌండ్ తక్కువ చేయ. ముదిరాజ్ కులంలో పుట్టినందుకు, ముదిరాజ్ కులంలో గుర్తింపు తెచ్చుకున్నందుకు, ముదిరాజ్ కులాన్ని మనల్ని గుర్తించినందుకు చాలా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా పెద్దలు ఎంతోమంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ శత జయంతి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని చెప్పేసి అఖిల భారతీయ కోలీ సమాజ్ తరఫున, ముదిరాజ్ మహాసభ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై ముదిరాజ్, జై కోలీ సమాజ్. సో ఓకే అండి, మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ అలాగే డిఎల్ పాండు గారికి ప్లీజ్ అండి 2 మాటలు మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, చప్పట్లు గట్టిగా. సభాధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా శ్రీ 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 సాధ్వి నిరంజన్ జ్యోతి గారు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా అఖిల భారత కోలీ సమాజ్ అధ్యక్షులు, గుజరాత్ శాసన సభ్యులు, మాజీ మంత్రివర్యులు, గుజరాత్ ప్రభుత్వం కువర్జీభాయ్ బవాలియా గారు, అదేవిధంగా చినంగి వెంకటేశం, ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామం నుంచి ఢిల్లీ స్థాయిలో కులాన్ని గలాన్ని వినిపిస్తూ ప్రతి ఒక్క స్థాయిలో అవకాశం అనేది తీసుకొని ముందుకు పోవాల్సిన అవకాశాల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఇచ్చిన అవకాశాలను నేను స్వీకరిస్తూ, అదేవిధంగా సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాదిగా అవకాశం ఇచ్చిన ఈ ముదిరాజ్ మహాసభకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, అదేవిధంగా అవకాశాలు మనం ఇంట్లో కూర్చుంటే రావు, అవకాశం అనేది తీసుకోవాలి. కషి కృషి కావాలంటే చదువు కావాలి, చదువుకున్నప్పుడే మనము పోటీ తత్వం ఏర్పడాలి. ప్రతి ఒక్క స్థాయిలో పోటీ అనేది ఉంటుంది. మనము ఆర్థికంగా రాజకీయంగా ఎప్పుడైతే ఎదుగుతామో ప్రభుత్వాలు కూడా మనకు మన సమస్యలను పిలిచి అవకాశాలు ఇస్తాయి. కాబట్టి కాసాని ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమమైనా నేను న్యాయవాదిగా ముందుండి ఏ సమస్య వచ్చినా అన్ని విధాల గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాదించే న్యాయవాదిగా అవకాశం ఇచ్చిన ముదిరాజ్ మహాసభకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు భారత ప్రభుత్వంలో వాదించే న్యాయవాదిగా, అదే తెలంగాణ ప్రభుత్వంలో వాదించే న్యాయవాదిగా అవకాశాలు ఇప్పించిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే వేదిక మీద మహిళా అధ్యక్షురాలు మోహిని షాకివార్ గారికి, శారదా మేడం గారికి, అలాగే మహిళలందరికీ కూడా ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. సో నెక్స్ట్ అలాగే మరి సురేందర్ గారు ప్లీజ్ అండి 2 మాటలు. జై ముదిరాజ్. ఇవాళ శతంతి ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా వచ్చిన జ్యోతి అమ్మ గారికి, అఖిల భారత కోలీ సమాజ్ పెద్ద దిక్కుగా వచ్చిన మవాలి గారికి, ఇక మన జాతిరత్న గారికి, అందరికీ పేరు పేరున సభకు నమస్కారం. మొత్తం అందరి పేర్లు ఇస్తే మన సమావేశం వేస్ట్ అవుతుంది. 1922లో కృష్ణస్వామి గారు స్థాపించి 100 ఏళ్ళు అయిన సందర్భంగా ఇవాళ నుంచి మన ప్రోగ్రామ్స్ డిసెంబర్ 20 వరకు కంటిన్యూ అవుతాయి. ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు డిసెంబర్ 20. మనము గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే ముదిరాజులకు దొరికిన ఏకైక గొప్ప వ్యక్తి జ్ఞానేశ్వరన్న. ఆయన పుట్టిన తేదీ కూడా మన సీరియల్ నెంబర్ సేమ్ 19. అంటే మన జాతి కోసం పెట్టిండు. బీసీలకు కూడా ఆదర్శంగా ఎట్లయితే కొర్రి కృష్ణస్వామి మిగతా సంఘాలను స్థాపించిండో అట్లా అన్న 96 కులాలను కూడా స్థాపించిండు. అన్నని ఆదర్శంగా తీసుకొని ఏకదాటికి వచ్చి ఫ్యూచర్లో ముదిరాజులందరూ ఒకటై మన సంఘాన్ని మంచి పేరు తేవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
మాచిమని ప్రకాష్ ముదిరాజ్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటాం. సభకు నమస్కారం. ఈనాటి ముదిరాజ్ మహాసభ ద్వారా 100 సంవత్సరాల ముదిరాజ్ శతదినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు జాతిరత్న కాసాని ముదిరాజ్ గారికి, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి, మరియు ముఖ్య అతిథులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ 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 సాధ్వి నిరంజన్ జ్యోతి గారికి, అలాగే జాతీయ కోలి సమాజ్ అధ్యక్షులు కవర్జీభాయ్ బాహులియా గారికి, మహిళా అధ్యక్షురాలు మోయిని షాత్వార్ గారికి, మరియు పెద్దలు మన ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఎంతో పండుగ వాతావరణం రోజు మన పెద్దలు కృష్ణస్వామి ముదిరాజ్ గారు, నవాడ ముత్తయ్య గారు ముదిరాజ్ సంఘాన్ని స్థాపించి మనను ఒక బాటలో నడిపించిన మన పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ జై ముదిరాజ్. జై. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో శ్రీనివాస్ గారు కూడా ఒక 2 నిమిషాలు మా మధ్యలో వచ్చి, నీలం శ్రీనివాస్ గారు కూడా ఒక 2 నిమిషాలు వచ్చి మా ముందు మాట్లాడితే చాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సౌండ్ వస్తలేదు. జై ముదిరాజ్. కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం. సభకు ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మనకు వచ్చిన ముదిరాజ్ సోదరులకు కూడా అందరికీ నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. అటు విధంగానే నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ ఏడాదిలో మన ముదిరాజ్ సంఘంలో ప్రతి నెల ఫస్ట్ సండే రోజు మ్యారేజ్ పిల్లల కోసం అంతా సెలెక్షన్ చేస్తుంటారు. ఇక్కడ కళ్యాణ వేదిక నడుస్తుంటుంది, ఫ్రీగా చేస్తుంటారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. మన ప్రతి నెలలో ఫస్ట్ సండే రోజు కళ్యాణ వేదిక, మన ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళంతా ఇక్కడికి రావచ్చు. 5 రూపాయలు ఎవరికి ఖర్చు కాదు. ఆ విధంగా అందరికి సెలెక్షన్ చేస్తూ ఉంటారు, అందరు వస్తూ ఉంటారు మహిళలు ఇట్లంతా. దానికి ఒక 10 మంది 8 మందిని ట్రస్ట్ పెట్టారు. అటు విధంగానే ప్రతి మన ఇంట్లో ప్రాబ్లం ఉంటే కొట్లాట పోకుండా కూడా ఇక్కడ పంచాయతీలు అనే సమావేశం ఈరోజు నవడ ముత్తయ్య గారు చేసిన 100 రోజుల కోసం ఆ ప్రోగ్రాం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముదిరాజ్ సంఘంలో చేరడం జరుగుతుంది. అటు విధంగానే మన ముదిరాజులకు రోజు సీనియర్ సిటిజన్స్కి మనకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాసాని జ్ఞానేశ్వర్ ద్వారా. అది కూడా మన ముదిరాజ్ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ముగిస్తున్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శారదా ముదిరాజ్ గారు కూడా ప్లీజ్ అండి ఒకసారి మా ముందు ప్లీజ్. రాష్ట్ర అధ్యక్షులు మన జాతిరత్న కాసాని జ్ఞానేశ్వరన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ అన్నగారు, మరియు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, సభకు విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు చాలా శుభదాయకమైనటువంటి రోజు. ఈరోజు ఇచ్చేసినటువంటి 100 సంవత్సరాల ఈ యొక్క ఆహ్వానించడం అయింది. 100 సంవత్సరాలు అయింది మన సంఘం స్థాపించుకొని. కృష్ణస్వామి ముదిరాజ్ గారు, నవాడ ముత్తయ్య గారు, ఈరోజు నవాడ ముత్తయ్య గారిది జయంతి. అదేవిధంగా ఈరోజు మనం ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకున్నాము. ఈరోజు ప్రోగ్రాం చేయడంలో బతుకమ్మలు, బోనాలు, అమ్మవారికి మన పెద్దమ్మ తల్లి మన కులదైవం కాబట్టి పెద్దమ్మ తల్లి యొక్క బోనాలు సమర్పించుకొని మన ట్రెడిషనల్గా బతుకమ్మ కూడా చేసుకొని మనం ఈ పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ప్రతి సంవత్సరం కూడా ప్రతి దసరా తర్వాత ప్రతి ఫస్ట్ ఆదివారం రోజు నవాడ ముత్తయ్య గారిది మనం జయంతి జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మరి నెక్స్ట్ వచ్చేసి కుమారి హేమ మన సీతాఫల్ మండి కార్పొరేటర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీదకి రావాల్సింది కోరు. हेलो चेक यस कुंवर जी भाई सर आप भालिया जी एक बार आके यहाँ पे एक दो शब्द हमारे लिए बात करने के लिए, या तो मैं यहाँ वहाँ पे आती हूँ, वहाँ से आप बात करिए. अच्छा ठीक है. थैंक यू सर, थैंक यू सो मच. एक बार थोड़ा सा तालियां बजाइए प्लीज. मैं पकड़ू. जय मुदिराज, जय कोली समाज. आज मुदिराज महासभा के 100 साल पूरे हो जाने रहे. इनकी वजह से प्लेटिनम जुबली मनाने के लिए हम सब यहाँ एकत्रित हुए. इस मुदिराज भवन में इस हमारे कार्यक्रम के अंतर्गत जो समाज के वरिष्ठ लोग पूरे तेलंगाना प्रदेश से आए हुए हैं, जिन्होंने 100 साल तक समाज को न्याय दिलाने के लिए पूरा प्रयास किया है और समाज को एकत्रित करने के लिए जिन्होंने समाज को न्याय दिलाने के लिए जिन्होंने अपना पूरा जीवन व्यतीत किया है, ऐसे समाज के वरिष्ठ लोग हमारे बीच में सम्माननीय केंद्रीय मंत्री श्री साध्वी निरंजन ज्योति जी, सम्माननीय जिन्होंने इस प्रदेश में मुदिराज समाज को न्याय दिलाने में पूरा जीवन व्यतीत किया है और इस महासभा के मुदिराज महासभा के अध्यक्ष और सम्माननीय हमारे इस समाज के मार्गदर्शक आदरणीय कासानी ज्ञानेश्वर जी, इस मंच पे डॉक्टर सदानंद मुदिराज जी, आदरणीय प्रकाश मुदिराज जी, हमारे साउथ इंडिया के जो अखिल भारतीय कोली समाज का जिन्होंने हमें युवा संगठन की जिम्मेदारी दी है और पूरा समाज को एकत्रित करने के लिए जिन्हें जिम्मेदारी निभाई है, ऐसे महेंद्र केसरी जी, नारायण राव मुदिराज जी जो कॉरपोरेशन के अध्यक्ष हैं. इस सम्मेलन में समाज के वरिष्ठ लोग पूरे तेलंगाना प्रदेश से आए हुए समाज के वरिष्ठ लोग, भाइयों बहनों और समाज के जिन्होंने संगठित करने में अपना पूरा जीवन व्यतीत किया, ऐसे सब बुजुर्ग लोग और समाज के सम्माननीय लोग, नरेश जी, जगदीश जी और मुदिराज इस कोली समाज महाभवन में जिन्होंने योगदान किया है, ऐसे सभी समाज के लोग पूरे इस तेलंगाना स्टेट में से आए हुए सभी समाज के वरिष्ठ लोग, अभी मैं आप सबको सम्मान के साथ अभिनंदन भी करता हूं और साथ में जो अभी हमें जो मार्गदर्शन देने वाले ऐसे हमारे अध्यक्ष कासानी ज्ञानेश्वर जी और हमारे केंद्रीय मंत्री
श्री श्री मैडम ने भी अभी उनको सुनने का आप सबको मौका और अवसर मिला है, तो फिर से आप सबको विनती कि हम टाइम कम लेंगे, फिर भी हमें जो पूरा संदेश तेलंगाना स्टेट में जाना वो भी आवश्यक है। मैं 2-3 बार आपके सामने रखना चाहता हूँ। सभी को दशहरा की शुभकामनाएं। मुदिराज महासभा की स्थापना के शताब्दी वर्ष के अवसर पर सभी जातियों की मेरी ओर से हार्दिक बधाई देता हूँ। यह हमारे देश के लिए गर्व की बात है कि भारत के राष्ट्रपति माननीय श्री रामनाथ कोविंद मुदिराज कोली जाति के थे। श्री रामनाथ कोविंद जी ने अतीत में कोली भवन में कई सेवाएं प्रदान की है। कोली और मुदिराज उनकी सेवाओं को कभी नहीं भूलेगी। यही नहीं, श्री रामनाथ कोविंद जी ने इसी भवन में सभा को संबोधित किया था जहां आज हम सब एकत्रित हुए हैं। श्री कासानी ज्ञानेश्वर मुदिराज द्वारा हमारे मुदिराज राष्ट्र के लिए की गई सेवाएं अविस्मरणीय है। उन्हें मुदिराज के हितों के लिए अपने राजनैतिक भविष्य का भी बलिदान दिया है। कई शासकों के द्वारा भी जाने वाली कठिनाइयों के बावजूद श्री कसानी ज्ञानेश्वर मुदिराज जी ने मुदिराज समाज के हितों के लिए अनेक काम किए हैं। हम सभी को गर्व है कि श्री कोरवी कृष्ण स्वामी मुदिराज भी हमारी ज्ञाति के सदस्य थे। श्री कृष्णा स्वामी निजाम प्रधानमंत्री के सचिव के रूप में कार्य किया और बाद में हैदराबाद के मेयर के रूप में भी कार्य किया है। श्री कृष्ण स्वामी के निजाम के शासन के दौरान जाति समाज के गठन पर प्रतिबंध के बावजूद सामाजिक न्याय की वकालत की। मुदिराज महासभा की स्थापना पहली बार 1922 में मुदिराज जाति के लिए ही की गई थी। हमारे कृष्ण स्वामी मुदिराज एक महान व्यक्ति थे जिन्होंने सैकड़ों साल पहले ऐसा साहसिक कार्य किया और गर्व संघर्ष के जातियों की भलाई के लिए कई कार्यक्रम और संघर्ष चला रहा है। उसी के हिस्से से रूप में कासानी ज्ञानेश्वर महाराज लगातार हैदराबाद शहर के बीचों बीच मुदिराज वर्ग के लिए मुदिराज भवन के उनका भी उन्होंने निर्माण किया है और साथ में जो समाज के लिए उन्होंने काम किया है ये सब हमारे सब के लिए सम्माननीय है। मुदिराज की लंबे समय के चली आ रही मांग BCD से BCA में स्थानांतरित करने के बाद सरकार के फैसले को चुनौती देने के लिए उच्च न्यायालय और सुप्रीम कोर्ट गए। हालांकि सुप्रीम कोर्ट के तेलंगाना राज्य सरकार को GO-MS नंबर 15 को चुनौती देने वाले मामले की रिपोर्ट दाखिल करने के निर्देश किया था, लेकिन वर्षों बाद भी रिपोर्ट जमा नहीं की गई। इस तरह से देरी के कारण मुदिराज को संविधान के अनुसार शिक्षा और सार्वजनिक क्षेत्र की नौकरियों में आरक्षण का लाभ नहीं मिल रहा है। हम सभी की एक सदन के सामने मांग कर रहे हैं कि तेलंगाना सरकार को GO-MS नंबर 15 के समर्थन के एक रिपोर्ट भेजी जाए। हम मुदिराज बंधुओं के अधिकारों के लिए इस न्यायपूर्ण संघर्ष का पूरा समर्थन करते हैं। हम हमेशा मुदिराजों के साथ खड़े रहेंगे जो अपने एक के लिए लड़ रहे हैं और साथ में तेलंगाना सरकार को आरक्षण एक्सचेंज में चल रही देरी को दूर करने जाए के लिए हम भी सहमत हैं। मैं कामना करता हूं कि हम भी कासानी ज्ञानेश्वर मुदिराज के नेतृत्व में उसी ऊर्जा के साथ आगे बढ़ते रहें और तेलंगाना राज्यों में मुदिराज जातियों के कारण कानूनी रूप से जो आरक्षण का फल नहीं मिल रहा, लाखों मुदिराजों के साथ गलत व्यवहार किया जा रहा है क्योंकि पिछड़ी सरकारों द्वारा की गई गलतियों की इन सभी भी नहीं सुधार गया है। तेलंगाना के मुदिराज जातियां जो आबादी के शीर्ष 18% है, उन्हें विधानसभाओं के उचित प्रतिनिधित्व नहीं मिल रहा है।
तेलंगाना और आंध्र प्रदेश की सांसद विधानसभा परिषद की सीटों में कोई मुदिराज जाति का प्रतिनिधित्व नहीं है। सभी राजनीतिक दलों में से मांग करते हैं कि राज्य की 18% आबादी वाले मुदिराज जाति का विधानसभा में प्रतिनिधित्व मिले और समाज को पूरी तरह से न्याय मिले। आज 17 अक्टूबर 2021 में से 20 दिसंबर 2021 तक मुदिराज शताब्दी सालगिरह उपलब्धि में गांव-गांव में कार्यक्रम आयोजित करेंगे। सभी क्षेत्रों में विकास के लिए काम करने वाले हर नेता को याद किया जाए और उनकी आकांक्षाओं को आने वाली पीढ़ियों तक उनकी ये बात पहुंचाई जाए। साथ में जो हम आज सब मिले इनमें यहाँ तय करके यहाँ से खड़े होना कि जो यहाँ से हमारे नेतृत्व ने मार्गदर्शन दिया है उनको अच्छी तरह पूरे स्टेट में उनका मैसेज संदेश दिया जाए। हैदराबाद के 20 दिसंबर को होने वाली विशाल जनसभा को कोली समाज पूरा समर्थन करता है। मेरे साथ देश भर के नेता इस सदन में भाग लेते और इसी सफल बनाएंगे। हम सब मिलकर एकजुट होकर और मुदिराज के मुद्दों पर अपनी ताकत साबित करेंगे। जय मुदिराज, जय कोली समाज। और आप सबको मेरा भी एक विनती है कि आज जो तेलंगाना स्टेट में मैं इनके पहले 2 बार आया हूँ, लेकिन समाज के लोगों को मिलने का आज जो मैं यहाँ आयोजकों ने मैं मौका दिया और ख़ास करके जो कासा जी ने हमने मौका दिया और ख़ास कर हमारे जो यहाँ केंद्रीय मंत्री की उपस्थिति में आपने मौका दिया, फिर से मैं हमारा ये अखिल भारतीय कोली समाज का इस संगठन 18 स्टेट में 18 राज्य में चल रहा है। सब लोग आपके जो यहाँ के जो मुद्दे हैं, ऐसी दूसरे स्टेटों में भी कोई मुद्दा है वहीं लोकल लोगों के लिए, इनमें हम साथ मिलके यहाँ ये आपको पूरा समर्थन करते हैं और अगले दिनों में जो आपको न्याय दिलाने के लिए सब लोगों को साथ मिलके जो कुछ भी करना है हम करेंगे। फिर से आप सबको मैं अभिनंदन करता हूँ, आप सबका आभार व्यक्त करता हूँ और अखिल भारतीय कोली समाज के मैंने 4 साल से जिम्मेदारी निभाई। मैं इसलिए मैं यहाँ कहना चाहता हूँ कि मैंने कई स्टेटों में जाके समाज के लिए जो उनकी परिस्थितियाँ इनका अभ्यास किया है। मैं 7 बार विधायक रहा हूँ, 1 बार MP और लास्ट में मैं राज्य सरकार में कैबिनेट मंत्री भी था। फिर भी पूरे 18 स्टेट में मैंने समाज के लिए जो संगठन के लिए ताकत लगाई है। हम सब साथ मिलके जो अन्याय हो रहा है उनके सामने न्याय लेने के लिए साथ में मिलके समाज को न्याय दिलाएंगे। जय मुदिराज, जय कोली समाज। धन्यवाद सर, रियली आपका आभार है, थैंक यू सर। और अभी नेक्स्ट ఓకే సభ అధ్యక్షులు మరి శ్రీ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి ఒకసారి 2 నిమిషాలు వచ్చి మా ముందు మాట్లాడదలసింది కోరుకుంటున్నాం సార్। సో ఒక్కసారి అందరు కూడా కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఈరోజు ఈ కార్యక్రమం మరి మా సార్ ఇంతగా ఈనాటి ముదిరాజ్ మహాసభ వేదిక మీద ఉన్నటువంటి ఆచరణలైనటువంటి పెద్దలు, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి ముదిరాజ్ బంధుమిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి సాధ్వి నిరంజన్ జ్యోతి మినిస్టర్ గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా కోలి మహాసభ అధ్యక్షుడు కుర్రంజీ భాయ్జీకి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మిత్రులారా, మన పెద్దలు ఎవరైతే మాట్లాడినో వాళ్ళందరితో నేను ఏకీభవిస్తున్నాను. మిత్రులారా, ప్రధానంగా కొర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు 100 సంవత్సరాల క్రితం, అంటే
నిజాం ప్రభుత్వం కాలం లోపట, అదేవిధంగా భారత ప్రభుత్వం తర్వాత ఇండిపెండెంట్ తర్వాత కూడా మరి కృష్ణస్వామి ముదిరాజు గారు మేయర్గా ఉండే ఆయన 100 సంవత్సరాల క్రితం కలలు కన్నటువంటి సమసమాజం రావాలని ఆ రోజు ముదిరాజులకే కాకుండా బీసీలో, ఎస్సీలో, ఎస్టీల్లో ఉన్నటువంటి బీద బడుగు వర్గాలకు అందరికీ కూడా ఆనాడు మరి నిజాం పాలన లోపల ఈ కమిటీలు కానీ మీటింగులు పెట్టే దానికి నిషేధం ఉండే. దానికి అనుగుణంగా అన్ని కులాలను కూడా మహాసభల ద్వారా మరి సభలు ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు కృష్ణస్వామి ముదిరాజు గారు. ఆయన మన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన తర్వాత మరి వెంకటస్వామి ముదిరాజు గారు, తర్వాత పోచయ్య ముదిరాజు గారు, తర్వాత నవాడ ముత్తయ్య ముదిరాజు గారు, తర్వాత నరసింహనాయుడు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమన్నా ఉండను. అయితే వాళ్ళందరి తదనంతరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. మిత్రులారా, ఈరోజు 100 సంవత్సరాలకు పూర్వం మన పరిస్థితులకు అనుగుణంగా మరి మనకు ఉన్నటువంటి పరిస్థితులను మరి భారతదేశంలో దాదాపు 14 కోట్ల ముదిరాజు బంధువులు ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే 18% మన ఈ యొక్క ముదిరాజు బంధువులు ఉన్నటువంటి మాట. మిత్రులారా, ఇంత ఉన్న మన వాళ్ళను మీరు బాగా గమనించాలి. 1964లో జీఓఎంఎస్ నంబర్ 98 జనవరి 1న 64లో ఈ యొక్క కార్యక్రమంలో మనకు ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ ఆనాడు 64లో జీవో ఇవ్వడం జరిగింది. మిత్రులారా, దాని తర్వాత 1970లో ఏదైతే కుల వృత్తుల మీద వర్గీకరణ జరిగిందో ఆ కుల వృత్తుల వర్గీకరణలో భాగంగా మనను ఎప్పుడైతే లెక్కలు పెట్టినప్పుడు మనం కూడా అందులో ఉన్నాం. అంటే ఏ గ్రూప్ అనేది కుల వృత్తుల ఆధారంగా వచ్చింది. మనం ఫిషర్మెన్ రైట్స్ ఒకసారి చేస్తున్నప్పుడు తప్పకుండా ఏ గ్రూప్లో మనం రావాల్సిన అవసరం ఉంది. దాన్ని పాలకులు ఆనాడు మనం డి గ్రూప్లో పెట్టడం జరిగింది. దాని మీద ఆనాటి పెద్దలు మరి లక్ష్మీనారాయణ గారు కానీ, నరసింహనాయుడు గారు కానీ వాళ్ళ యొక్క పంతాల కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మిత్రులారా, దాని తర్వాత మరి 2003లో మనం కనివిని ఎరగని రీతిలో పెరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క పెద్ద బహిరంగ చేయడం జరిగింది. మీరందరికీ తెలుసు, లక్షలాదిగా మీరు తరలి వచ్చినటువంటి మాట. మరి ఈరోజు మన బాధ్యత, మన పెద్దలు కృష్ణస్వామి గారు, అదేవిధంగా నవాడ ముత్తయ్య గారు మన కులంలో పుట్టేందుకు మనమంతా గర్వించవలసిన అవసరం ఉంది. ఆనాడు 100 సంవత్సరాల చరిత్ర క్రితము మరి ఏదైతే కార్యక్రమాలు చేసిందో మన పెద్దలందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, అదేవిధంగా ఈరోజు నవాడ ముత్తయ్య గారి ఆయన యొక్క సత్యనారాయణ వ్రతము ప్రతి సంవత్సరం దసరా ఆయన ఫస్ట్ ఆదివారం నాడు సత్యనారాయణ వ్రతాలు చేసి మరి ఆయన సహాయ సహకారాలు చేసేవాడు. దానికి అనుగుణంగా కంటిన్యూ ఈరోజు దాదాపు 85 సంవత్సరాలు జరుగుతుంది. మిత్రులారా, దాన్ని పురస్కరించుకొని 100 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమం లోపల గ్రామాన ఎక్కడి వాళ్ళు అక్కడ సత్యనారాయణ వ్రతాలు చెప్పుకొని జులూసులు తీసుకుంటూ అక్కడ మీటింగులు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఎవరు రావద్దు, మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ చేయవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. మన పిలుపు మేరకు ఎక్కడికక్కడ ముదిరాజు బంధువులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. మిత్రులారా, ఇకపోతే మనము మన యొక్క ఏదైతే ఏ గ్రూప్ సమస్య ఉందో సుప్రీంకోర్టులో, దాంట్లో ఏ బీసీ కులానికి కానీ ఎవరు కానీ మన వల్ల నష్టం జరగదనే ఉద్దేశంతో ఆ రోజు మనం వాదించడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఆ రోజు బీసీ కమిషన్ వాళ్లకు తప్పకుండా ఈ యొక్క 7 జిల్లాల లోపల 23 జిల్లాల లోపల 7 జిల్లాల్లో మన మీద అబ్జెక్షన్ వచ్చింది. ఆ 7 జిల్లాల్లో కూడా మీటింగులు పెట్టి, పబ్లిక్ మీటింగులు పెట్టి అక్కడ వాస్తవ రిపోర్టు బీసీ కమిషన్ వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు పంపించమని చెప్పడం జరిగింది. కానీ రిపోర్ట్ తయారైంది, టేబుల్ మీద ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు మాత్రం దాన్ని సుప్రీంకోర్టుకు పంపించడం లేదు. మీ ద్వారా
వాళ్ళకు ఒకటే ఒక హెచ్చరిక, వాళ్ళకు డెడ్ లైన్ ఏదైతే పెడుతున్నామో ఈరోజు 17 తారీఖు నుండి డిసెంబర్ 20 తారీఖు వరకు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు చేయబోతున్నాము. శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమాన్ని మరి డిసెంబర్ వరకు పొడిగిస్తున్నాము. అన్ని గ్రామాల్లో జిల్లాల్లో సాగిస్తూ వాళ్ళకు ఒకటే ఒకటి 20 తారీఖు లోపల సుప్రీంకోర్టు కనుక ఆ రిపోర్ట్ పంపించకపోతే అసలు ముద్రాల తడాకా ఏందో మీకు చూపిస్తాము. మీరు కని విని ఎరగని రీతిలో ఇలాంటి ఉద్యమం మళ్ళీ చూడకపోతారనేది మీ యొక్క మాట. కానీ దీని ద్వారానే మీ అందరి ద్వారా మనకు వచ్చినటువంటి పెద్దలకు కూడా మరొకసారి మనవి చేస్తూ, మిత్రులారా, ఏది ఏమైనా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చెడు మనకు అవసరం లేదు. మనకు రావాల్సిన వాటా మనం ఇవ్వకపోతే మనం గుంజుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజాశక్తమే ఒకటి అనువైన ఆధారం. కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పంచుకున్నందుకు మీకు మళ్ళీ పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై ముద్రాజ్, జై ముద్రాజ్. అండ్ ఫిర్ వైసి సార్ మ్యామ్ साध्वी निरंजनी ज्योति गारू కూడా వచ్చి ఒక రెండు మాటలు మాట్లాడారు. मैडम आप दो शब्द हमारे लिए बात करने के लिए अमूल्य संदेश है, अमूल्य संदेश बात करने के लिए प्लीज. जय तेलंगाना. आपकी आवाज नहीं आ रही है, थोड़ी इसकी आवाज. तेलंगाना के लोग. हेलो हेलो चेक, थोड़ा सा वॉल्यूम बढ़ाना भैया प्लीज. आवाज बढ़ा दो भाई. बोले भारत माता की. तेलंगाना के लोगों की इतनी आवाज है क्या? हिंदी समझ में आती है कि नहीं आती? आती है ना? बोले भारत माता की जय तेलंगाना. आप सभी को मेरी तरफ से नमस्कार. मैं इस पावन पवित्र धरा को प्रणाम करती हूँ जहाँ पूरे विश्व के लोग तिरुपति बालाजी महाराज के दर्शन करने आते हैं, श्री शैल्यम के दर्शन करने आते हैं. ऐसे पावन पवित्र भूमि को मैं नमन करती हूँ. आज का ये कार्यक्रम एक संस्था को 100 वर्ष पूर्ण करना बहुत बड़ी बात होती है. अभी हम सब लोग आज़ादी के 75वें वर्ष में प्रवेश कर चुके हैं और पूरा भारत या भारत से बाहर में जो रह रहे हैं सारे लोग अमृत महोत्सव का हर्षोल्लास के साथ मनाया जा रहा है. उस समय जब हमारा देश गुलाम था, उस समय समाज में काम करना बहुत कठिन काम था. ऐसे समय पर उस कार्यक्रम को लगातार चलाते रहना, बढ़ाते रहना, ये भी बहुत बड़ी बात है. आज के इस कार्यक्रम में मुख्य रूप से जो मुझे और आपके बीच में लाने का सुअवसर दिया है, ऐसे पूर्व एमएलसी के जाने पहचाने आप सबके लीडर भाई ज्ञानेश्वर जी को मैं अभिनंदन करती हूँ. गुजरात की पावन धरती से आपके बीच में जिन्होंने अभी आपको अपनी वाणी से संबोधन किया, ऐसे कुंवर जी भाई वालिया जी, अखिल भारतीय कोहली समाज के अध्यक्ष, यहाँ उपस्थित मंच पर मेरे बहुत वर्षों से परिचित
मूर्ति जी को आप सब लोग जानते होंगे, बहुत बड़े बिजनेसमैन भी हैं और धार्मिक भावना रखते हैं। मेरे साथ में आई हुई शालिनी वाडेकर, ये भी बहुत सामाजिक कार्यकर्ती हैं। उनके पतिदेव वो भी यहाँ मंच पर हैं। मंच पर उपस्थित सभी सम्मानित भाइयों बहनों, सामने बैठे हुए मेरे प्रिय बंधुओं, मुदिराज जी महाराज के उस कार्य को आगे बढ़ाने के लिए यह जो संगठन है, मैं कभी कभी सोचा करती हूँ, जब यह देश 1200 साल गुलाम रहा, 1200 साल मायने रखते हैं, उसके बावजूद भी अपनी परंपराओं को बचा के रखना, अपनी संस्कृति को बचा के रखना, अपने क्षेत्रीय भाषा, क्षेत्रीय त्योहारों को बचा के रखना, ये बहुत बड़ा काम है और ये बहुत बड़ा एक संगठन को जोड़ के काम करने का। आज मेरा सौभाग्य मुदिराज महासभा के स्थापना के शताब्दी वर्ष में 100 वर्ष के बहुत कम लोग होंगे, और शायद जब उस समय पूज्य कृष्ण स्वामी मुदिराज जी महाराज ने दबे कुचले लोगों की आवाज़ उठाई होगी, दबे कुचले लोगों को सम्मान दिलाने के लिए इस मंच का गठन किया होगा। और मुझे तो मालूम है हैदराबाद नवाबों की धरती है, उस नवाबों की धरती में दबे कुचले कोली समाज हो या अन्य समाज हो, उन लोगों को जगाना, उन लोगों को मुख्य धारा में लाना, ये बहुत बड़ी बात है। उस समय मुझे जो जानकारी मिली कि चेयरमैन भी हुए, नगर पंचायत के महापौर हुए, बहुत सारा काम किया। यही व्यक्ति, लोग कहते हैं मरने के बाद जीवित कैसे रह सकता है? जीवित काम के बल पर रहता है, शरीर के बल पर हमेशा कोई जीवित नहीं रहता। यह शरीर तो गीता में कहा गया, जातस्य ही ध्रुव मृत्युम ध्रुवम जन्म मृतस्य च, जो जन्मा है जन्म के साथ मृत्यु निश्चित है, लेकिन मृत्यु और जन्म के बीच में हम क्या करके गए हैं, हम किस लिए जी रहे हैं, यदि ये व्यक्ति विचार कर ले तो अपने कर्तृत्व से हमेशा अमर रहता है। आज मोदी महाराज को हम लोग क्यों याद करते हैं? क्योंकि उन्होंने समाज को जगाने के लिए काम किया। हमारे ज्ञानेश्वर जी लगातार समाज को एकत्रित कर, और आप जानते हैं झाड़ू होती है ना, झाड़ू जिससे घर का कूड़ा साफ करते हैं, जब वो झाड़ू बंधी होती है तो घर का पूरा कूड़ा कचरा साफ करके बाहर फेंक देती है, और वही झाड़ू जब बिखर जाती है तो स्वयं कूड़ा बन जाती है। यही हमारे समाज का, मैं अब इसे इसलिए बोल रही हूं, इस मंच के माध्यम से आज के जो हमारे महामहिम राष्ट्रपति जी हैं रामनाथ कोविंद जी, उन्होंने पूरे देश में घूम घूम करके कोली समाज को जगाने का काम किया था। मैं बधाई देती हूं भारतीय जनता पार्टी के नेतृत्व को कि कम से कम हमारे एक गौरवशाली व्यक्ति को एक सर्वोच्च सिंहासन पर बैठाया। इससे बड़ी देश के लिए, समाज के लिए उपलब्धि नहीं हो सकती। सर्वोच्च पद पर, इससे बड़ा पद भारत में नहीं होता, जहां पर हमारे आदरणीय रामनाथ कोविंद जी विराजित हैं।
और मेरा तो आदरणीय राष्ट्रपति महोदय से भाई बहन का संबंध है, मेरे असम के सदस्य की तरह है। और मैं आपके बीच में, जब वो राष्ट्रपति बने तो मुझे रमेश दादा पाटिल है, उनको मिलवाना था, मैं लेके गई तो बोले साधु जी अब मैं तो संवैधानिक पद में हूँ, इस कोली समाज को जगाने के लिए, एकत्रित करने के लिए मैं आपको ये जिम्मेदारी सौंपता हूँ कि आप पूरे देश में जाकर के सारे समाज को जगाने का काम करेंगे, क्योंकि मैं संवैधानिक पद में हूँ। अब मैं राजनीतिक मंच में नहीं जा सकता, एक समाज की बात भी नहीं कर सकता, लेकिन ये गर्व का विषय है, कम से कम सीना तान के कह सकते हो कि आज हम एक ऐसे पद पर अपने व्यक्ति को देख रहे हैं जहां लोग कल्पना भी नहीं करते हैं। माननीय कोविंद जी ने भी कल्पना नहीं की होगी कि हम राष्ट्रपति भी भारत के बनेंगे, लेकिन काम करने वाला व्यक्ति कभी न कभी सर्वोच्च पद पर पहुंचता ही है। हमारे उत्तर भारत में एक राष्ट्र कवि हुए हैं सोहनलाल द्विवेदी जी, और एक मैथिली शरण गुप्त जी, उन्होंने एक कविता लिखी है, आपके समझ में जरूर आएगा। कुछ काम करो जग में रहकर निज नाम करो, ये जन्म हुआ किस अर्थ हो, समझो जिससे व्यर्थ न हो, कुछ तो उपयुक्त करो तन को, नर हो न निराश करो मन को। यदि हम मन से कमजोर पड़ गए, मन हमारा कमजोर हो गया, तो ना हम अपने आप को ताकत दे सकते हैं, ना संगठन को ताकत दे सकते हैं। मैं भी आप जैसे परिवार की हूँ, मेरे को देख के लोग सोचते होंगे कि बहुत बड़े राजघराने की होंगी। बंधुओं, में राजघराने के नहीं हूँ, एक फौड़ा चलाने वाले बाप की बेटी हूँ, आपके बीच में खड़ी हूँ। मजदूरी करने वाले बाप की बेटी हूँ, लेकिन ये भारतीय जनता पार्टी काम करने के कारण आज मुझे दोबारा मंत्रिपरिषद में शामिल किया, और 7 वर्ष से मैं लगातार माननीय मोदी जी के साथ काम कर रही हूँ। मोदी जी गरीबों के लिए काम कर रहे हैं कि नहीं कर रहे हैं? आए जरा हाथ खड़ा करिए, कर रहे हैं ना? गरीबों को मुफ्त में राशन मिल रहा है कि नहीं मिल रहा? मिल रहा है ना? अब मैं दुर्भाग्य कहूंगी, प्रधानमंत्री आवास हमारी सरकार तेलंगाना को भी दिया है, लेकिन अभी तक प्रधानमंत्री आवास तेलंगाना सरकार ने कहीं भी नहीं बनाया। हमने कहा या तो बनाओ, गरीबों को घर दो, या तो फिर हमारा भारत सरकार का पैसा वापस करो। आम जनता आज भी वही की वही है। आम जनता को आज भी सुविधा नहीं है। आम जनता आज भी मकान से वंचित है। आम जनता आज भी पेयजल से वंचित है। कारण क्या है? इलेक्शन लड़ना चाहिए, लेकिन यहाँ मुझे जो जानकारी मिली है, इलेक्शन के समय पैसा बांटा जाता है और उसके बाद ध्यान नहीं दिया जाता। याद रखिएगा, पैसे के बल पर जो वोट लेगा वो आपका काम कभी कर ही नहीं सकता है। यहाँ लोगों को मुफ्त में गैस सिलेंडर मिले कि नहीं मिले? बोलिए ना, आए मिला है ना? और जिनको नहीं मिले उनको इस प्रदेश की सरकार की जिम्मेदारी है, केंद्र सरकार की जिम्मेदारी नहीं है। 1000 रुपया एक भी पैसा नहीं देना गैस सिलेंडर में। जो हमारे कनेक्शन मिल रहे हैं ना गरीब लोगों को, आवास मिल रहे हैं। आपको, मैं जिस मंत्रालय में हूं ना, आपको जान करके हैरानी होगी जिस तरह से पूरे विश्व को कोविड ने प्रभावित किया। पूरे विश्व की जनता त्राह त्राह कर रही थी। भारत भी प्रभावित था। लेकिन मैं एक मिनट बैठ जाओ बेटा, बैठ जाओ। मैं आपसे एक बात पूछना चाहती हूं। इस कोविड से बचाने के लिए भारत के माननीय प्रधानमंत्री जी ने मुफ्त में वैक्सीन दी कि नहीं दी? बोलिए ना, आए दे रहे कि नहीं दे रहे? कोई जाति पार्टी समझ के तो नहीं दिया जा रहा ना।
पूरे देशवासियों को बचाने का संकल्प माननीय प्रधानमंत्री जी ने लिया है। मैं यहाँ की सरकार से भी निवेदन करती हूँ, यहाँ भी कोई भी बिना वैक्सीन का नहीं बचना चाहिए। नहीं, कोविड जैसे जुकाम सर्दी बुखार बीमारी घर करके रह जाती है, ऐसे ही कोरोना भी जाने वाला नहीं है। जो वैक्सीन लगवाएगा वो बचेगा, परिवार को भी बचाएगा। अच्छा, मैं आपसे पूछना चाहती हूँ, आदरणीय ज्ञानेश्वर जी जो काम कर रहे हैं, इस उम्र में चल नहीं पाते, उनको सहारे की जरूरत है, लेकिन सहारे की जरूरत होते हुए भी आपका सहारा बन करके खड़े हुए हैं। खड़े हैं कि नहीं खड़े हैं? आपकी लड़ाई लड़ रहे हैं कि नहीं लड़ रहे? आपके समाज को आरक्षण मिलना चाहिए, इसके लिए लड़ाई लड़ रहे हैं कि नहीं लड़ रहे? तो उनको ताकत देनी चाहिए कि नहीं देनी चाहिए? उनको मजबूत करना चाहिए कि नहीं करना चाहिए? करना चाहिए ना। तो चाहे मंच में बैठे हो ना चाहे नीचे हो, आज मैं कोई पार्टी की दृष्टि से नहीं आई हूँ, मैं आपके बुलाने पर आई। मुझे मालूम है यहाँ के सारे दल के लोग होंगे, सारे विचारधारा को मानने वाले लोग होंगे, लेकिन सच्चाई तो नहीं बदल सकती। जो मुफ्त में वैक्सीन मिल रही है, ये सच्चाई कोई बदल नहीं सकता है। वो किसी पार्टी को सपोर्ट कर रहा हो, हम मुफ्त में 80 करोड़ लोगों को मुफ्त में राशन दे रहे हैं, ये कोई कम बात है क्या? मैं आपसे बता रही हूं, आज का जो एक कार्यक्रम है मुख्य रूप से मुदिराज जी महाराज जी ने जिस संस्था का गठन किया था, मैं चाहूंगी कि अब हम लोग आजाद भारत में हैं। जब उन्होंने गठन किया होगा तब देश गुलाम था। उस गुलामी के कार्यकाल में काम करना बहुत कठिन होता है, बहुत विरोध झेलना पड़ता है। उसके बावजूद भी आपकी आवाज को बुलंद किया। अब हमारी आपकी जिम्मेदारी है उनके विचारों को जीवित रखना, संगठन को खड़ा करना। मैं तो एक ही बात कहा करती हूं कि आप उठिए, जागिए। यदि तुम ठान लो तारे गगन के तोड़ सकते हो, यदि तुम ठान लो तारे गगन के तोड़ सकते हो, यदि तुम ठान लो तूफान का पथ मोड़ सकते हो, और यदि तुम ठान लो तो अपने अधिकारों को ले सकते हो। ये आपको स्वयं जागना पड़ेगा, स्वयं एकत्रित होना पड़ेगा। हमारे यहाँ कहते हैं बंधी मुट्ठी लाख की और खुल गई तो खाक की। संघे शक्ति कलयुगे। इस कलकाल में संगठन में ताकत है। जो समाज संगठित है उनकी सुनी जाती है, और जो समाज बिखरा हुआ है उसकी कोई सुनने वाला नहीं है, याद रखिएगा। तो मैं आप सबसे आज के दिन आपके बीच में दशहरा के बाद मुझे आने का अवसर मिला है। आपने दशहरा भी धूमधाम से मनाया होगा। आगे आने वाले बहुत सारे दक्षिण में बहुत सारे त्यौहार होते हैं, और एक त्यौहार दीपावली का भी आने वाला है। मैं ईश्वर से प्रार्थना करती हूँ कि आपके अंतरात्मा में दीपक जले, जिससे आपके अंतरात्मा में कोई अंधेरा ना बचे। माननीय प्रधानमंत्री जी ने आह्वान किया है, अयोध्या में 7 लाख दीपक जलेंगे, और 3 करोड़ लोगों को हमने मकान दिए हैं। 3 करोड़ लोग यदि 2-2 बत्तियां जलाएंगे तो कितना हो जाएगा? बोलो ना, 6 करोड़ हो जाएंगे। और लोग जलाते ही हैं। मुझे विरोध नहीं है कि आप लाइट न लगाओ, लाइट लगाओ, लेकिन घी के दीपक जलाओगे तो आपके घर का वातावरण भी शुद्ध होगा, अच्छा होगा। तो आप सबको मैं बहुत बहुत धन्यवाद देती हूँ, क्योंकि अभी आप सौभाग्यशाली हैं। आपके नेता आपके लिए जो लड़ते रहे, बंगारू जी के दत्तात्रेय जी के यहाँ एक कार्यक्रम है, वो महामहिम राज्यपाल हरियाणा के हैं, उन्होंने मुझे निमंत्रण दिया। उनको मालूम हुआ कि दीदी ज्ञानेश्वर जी के कार्यक्रम में आ रही हैं, तो उन्होंने कहा आप मेरे यहाँ भी जरूर आइएगा। तो इसके बाद मैं वहीं जाने वाली हूँ। आप सबसे इतने निवेदन करती हूँ कि जीवन में हार मत मानिए कभी,
और हार मानने वाला व्यक्ति, आज मैं आपके बीच में हूं ना, बहुत संघर्ष करके यहां पहुंची हूं, बहुत लोगों के ताने सुने, बहुत लोगों ने विरोध भी किया, लेकिन मैंने विरोध की परवाह नहीं किया। जो रास्ता मैंने पकड़ा उसको मैंने छोड़ा नहीं। इसलिए जो भी रास्ता आप पकड़े उसको छोड़िएगा नहीं, लक्ष्य आपको जरूर मिलेगा। आरक्षण की बात, कुछ लोग कोर्ट में चले गए थे, ये भी मुझे बताया गया। कोर्ट भी आपके, यदि हम लड़ते रहेंगे तो वो भी अधिकार मिलेगा। अपने अधिकारों को लड़ना चाहिए, लड़ने का अधिकार है हमारा। प्रजातांत्रिक देश में सबको अपना हक लेने का अधिकार है, लेकिन घर बैठे हक नहीं मिलता है, उसके लिए अपने आप को आगे करना पड़ता है। पक्का है ना? मेरी बात समझ में आ रही कि नहीं आ रही है ना? आ रही है ना? तो बस मैं इतने कहना चाहूँगी। अच्छा, समुद्र कितना लंबा चौड़ा है, हैं? और हनुमान जी कितने थे? छोटे से थे ना। राम जी का स्मरण करके लांग गए थे समुद्र की, नहीं लांग गए थे? और समुद्र लांगे अकेले नहीं थे, समुद्र में तमाम काम करके भी आ गए थे। तो आप लोगों में ताकत है भैया, आप लोग शक्ति संपन्न हैं, आप अपने आप को कमज़ोर मत आंकिएगा। बहुत बड़ी तादाद में है, चाहे वो कर्नाटक हो, महाराष्ट्र हो, तमिलनाडु हो, आंध्र प्रदेश हो, तेलंगाना हो, ये बहुत सारे, महाराष्ट्र हो, ये बहुत बड़े प्रदेश हैं जहाँ बहुत बड़ी संख्या में हैं। और आप जिस दिन अपनी संख्या को सरकार को एहसास करा देंगे, उस दिन सरकार आपके सामने झुकेगी, कोई रोक नहीं सकता है। लेकिन अपनी ताकत को एहसास कराना चाहिए। बहुत बहुत धन्यवाद। वंदे मातरम, जय श्री राम। धन्यवाद मैम, धन्यवाद। ज्योति जी, एक मिनट, नीलम श्रीनिवास जी आपको शॉल्वा पिला रहे हैं। హేమ శ్యామల గారు ప్లీజ్ అండి, జిహెచ్ఎంసీ పరిధిలో ఒకసారి టోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చేస్తున్నారు. వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలకి, మరి ఇక్కడ విచ్చేసిన ముదిరాజ్ బంధుమిత్రులకి పేరు పేరున నమస్కారాలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి 100 సంవత్సరాలు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు ఈ సంబరాలు కొనసాగుతాయి. దానికి అధ్యక్ష వహిస్తున్న మన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన మన పెద్దలు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. అండ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, మరి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, యువతకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్. థ్యాంక్ యూ అండి. తమిళనాడు నుంచి రాజు ముదిరాజ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజు ముదిరాజ్, తమిళనాడు ముదిరాజ్ సంఘం నుంచి వచ్చినాను. మీ అందరికీ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. నమస్తే నమస్తే నమస్తే. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. లంచ్ రెడీగా ఉంది కింద. అందరు కూడా జాగ్రత్తగా వారి వారి ఇంటికి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ముదిరాజ్ బిడ్డలందరికీ మరొకసారి ముఖ్య గమనిక, విచ్చేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. కింద అండర్ గ్రౌండ్లో మీకోసం మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి భోజనం చేసి అందరూ క్షేమంగా మీరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్
మమ్మల్ని పిలిచినందుకు. కార్తిక్. ఇప్పుడు సావిత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ ముదిరాజు హలో 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 ఈరోజు ఈ ముదిరాజు రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వరన్న గారు మరియు ఈ మన కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు, పువ్వాడ ముత్తయ్య గారు ఈ సభ మన ముదిరాజు సభ స్థాపించి 100 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మన ముదిరాజు బంధువులందరం కలిసి ఈ ముదిరాజు మహాసభకు విచ్చేసిన శ్రీ శ్రీ కోయిల్ సమాజ్ వాళ్ళు మరియు శ్రీ శ్రీ పెద్దలు అందరికీ మరియు జ్యోతి అక్క గారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న మనకు ఎంతగానో మన జాతి కోసం అన్న కృషి చేస్తున్నాడు. ఈ మన ముదిరాజు జాతి ఇంతవరకు మన ముదిరాజు గుర్తింపు వచ్చిందంటే మన కాసాని అన్న జ్ఞానేశ్వర్ గారి నుంచే మనకు ముదిరాజు అనే గుర్తింపు వచ్చింది. అదేవిధంగా అన్నగారు ఏ ఉత్సవం ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఏది చేసినా ముదిరాజ్ భవన్లో చాలా ఘనంగా జరుపుకుంటారు. మనకు అన్న మహిళలకు కూడా ఎంతో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్న ఇక్కడ మహిళలు వచ్చి కూడా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొనాలని అన్న ఎంతగానో కృషి చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు అన్న చేసిన ఈ ముదిరాజ్ సంఘంలో తర్వాత అదేవిధంగా మహిళలకు కూడా అధ్యక్షురాలైన శారదక్క గారు, సిటీ అధ్యక్షురాలైన మాలతి గారు, నేను అదే జనరల్ సెక్రటరీ సావిత్రి ముదిరాజు, తర్వాత మాది కోడంగల్ నియోజకవర్గము, అన్న కూడా మన పార్టీ పెట్టడం జరిగింది. అందులో కూడా మన వాళ్ళు ముదిరాజులు ఎక్కడెక్కడో ఎంత శాతం ఉన్నారో వాళ్ళు మనకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక ముందట కూడా అన్న మన గ్రూప్ డి నుంచి ఏలోకి మార్చాలని ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, కోర్టులో కేసు కూడా వేసి. అదేవిధంగా మనము గ్రూప్ డి నుంచి ఏలోకి వచ్చేసింది కానీ కొంతమంది స్టే చేసి ఆపేయడం జరిగింది. దానికోసం ఎంతగానో కృషి చేస్తున్నాడు అన్న. తర్వాత మళ్ళీ మనము ఎక్కడ ఉన్నా సరే ఈసారి మాత్రము పార్టీలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ వల్ల వచ్చినాయి కానీ మనకు సర్పంచ్ గ్రామ స్థాయి నుంచి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎమ్మెల్యే వరకు కూడా కొట్లాడదామని నేను మన ముదిరాజులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభ వేదిక వెనకాల మనకు అన్న ఎంతగానో అండగా ఉన్నాడు, జాతిరత్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న. ఆ అన్న ఆశయాల మేరకు మనం కూడా కృషి చేయాలి. అన్న మన కోసం ఎంత తపిస్తున్నాడు, ఏ పదవి ఆశిస్తలేడు అన్న, ఎవరి గురించి ఏమి ఆశిస్తలేడు అన్న. కాబట్టి మన జాతి ముందుకెళ్ళాలి, మన వాళ్ళం ముందుండాలి. ఏడున్నా మనమంటే ఒక కన్ను పైన ఉండాలి, మనల్ని ముదిరాజు అనేది పైననే ఉంచాలి కానీ మనం కింద కుర్చీల పైన కూర్చోవద్దు. ఏడవైనా కానీ ఎవరి ఎమ్మెల్యేలు ఇంతవరకు గెలుస్తున్నారు, మనం ఉన్నామా? ఒక్కరు మన ఎమ్మెల్యేలం ఇంతమంది ముదిరాజులం ఉన్నాం. అది మనం ఒకటిగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఎక్కడ అవకాశం వచ్చినా మన వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారంటే మనం ఒక ఓటు వేసి మన ఓటు వేసి కోట్లతోని మెజార్టీలాగా గెలిపించుకోవాలని నేను అందరికీ ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా అన్న. అందుకే మనం వాళ్ళకి జెండాలు మోస్తున్నాము, మనము వాళ్ళు ఎంబడి ఉంటున్నాం మనం, కానీ మనం ఎమ్మెల్యేల మీద కాలేకపోతున్నాము. అందుకే అన్న తపన కూడా అదే. అందుకే మనం కూడా అందరం ఒకటిగా ఉండాలని ఈ ముదిరాజ్ భవన్లో కూడా అక్క శారదక్క కూడా మహిళలకు మహిళా దినోత్సవం కానీ బతుకమ్మ ప్రోగ్రామే కానీ ఏదే కానీ ఇక్కడ మాలతి సిటీ అధ్యక్షురాలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేసి ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేస్తున్నారు. కాబట్టి మా మహిళలకు కూడా 50% అన్న తర్వాత 30% రిజర్వేషన్ కూడా అమలు లేదు. కాబట్టి మమ్మల్ని మహిళలని గుర్తించడం లేదు ఇంతవరకైనా కానీ.
మేము ముందుకొచ్చి ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఏది చేసినా కానీ మా పేరు లేదు, మా పోస్టు లేదు, మా పేర్లు లేదు ఇక్కడ ఎందుకు రావడం మేము? కనీసం మాకు ఆ గుర్తింపు లేదు ఇక్కడ అసలు. మమ్మల్ని కూడా గుర్తించాలని మేము ఇంత కృషితో మేము ఏం ఆశించకుండా మేము అన్న మీద అభిమానంతో వస్తున్నాం కాబట్టి మా మహిళలను గుర్తించాలని మీరంతా కింద పోయి భోజనం చేసుకోవాలని చెప్పి సభాముఖంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు భోజనం చేసుకోవాలి అమ్మా, ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని పోవాలి. కింద భోజనాలు ఉన్నాయి, భోజనం చేసుకొని పో.